రైట్, ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 50 స్థానాల్లో అయితే జనసేన పోటీకి సిద్ధమవుతుంది. ఇక అభ్యర్థులు కూడా తుది దశకు వచ్చేసారు. ఈ జాబితాని 1-2 రోజుల్లో లేదంటే మరికొంత సమయం తీసుకున్న తర్వాత అయినా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం అసలు ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది, అభ్యర్థులు ఎవరు ఉండబోతున్నారు అనేది. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన వేగం పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 పైచిలుకు స్థానాల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఏ స్థానాల్లో ఎవరెవరిని నిలపాలనే విషయంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 50కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ కోణంలో ముందుకు సాగుతోంది. ప్రతి ఉమ్మడి జిల్లాలో జనసేన తన అభ్యర్థులను కుల మతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేకూరేలా సీట్లు పంచాలని పార్టీ ముఖ్య నేతలతో స్థానిక నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఇప్పటికీ వైసీపీ 3 జాబితాలలో అభ్యర్థులను ప్రకటించింది. సీట్లు రాని వారు వేరే గూటికి చూసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో జనసేన భవిష్యత్తు కార్యాచరణ నియోజకవర్గ ప్రజల్లో స్థానిక నేతల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే రైట్, ఇక చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ పొలిటికల్ హీట్ రాజుకుంటుంది. మరి ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాలను ప్రకటించడంతో ప్రస్తుతానికి తెలుగుదేశం అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాల ప్రకటన పైన ఇంకా ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటూ ఉండడం, అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతానికి అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తి కసరత్తును ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు పూర్తి చేసేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. దాదాపుగా ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా పూర్తి జాబితా విడుదల చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 పైచులకు సీట్లను జనసేనకు కేటాయిస్తారు. ఆ జనసేన గెలిచేటటువంటి సీట్లకు సంబంధించి ఇప్పటికే ఒక రకమైనటువంటి సర్వే కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎవరికి అక్కడ సీటు కేటాయించాలి అనే దాని మీద దాదాపుగా ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అందులో దాదాపు 6 చోట్ల జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులుగా నిలబెడితే ఖచ్చితంగా వాళ్ళు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఈ మేరకు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేకొండి హరిరామ జోగయ్య కూడా ఇప్పటికే దీని మీద ఒక కసరత్తు పూర్తి చేసి పవన్ కళ్యాణ్ కూడా ఒక నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అటు జనసేనకు సంబంధించినటువంటి అధినాయకత్వం అలాగే టీడీపీకి సంబంధించిన అధినాయకత్వం ఇద్దరు కూడా కలిసి ఈ 2 ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద కసరత్తు పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ 4 జిల్లాల్లో మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కానీ చూసుకున్నట్లయితే దాదాపు 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాల్లో 3 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులుగా నిలబెడితే వాళ్ళు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సర్వే సారాంశంగా తెలుస్తోంది. ఇందులో తిరుపతికి వస్తే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్కి ఇక్కడ కానీ సీటు కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అని చెప్పేసి
ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కాకపోతే ఆ స్థానంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఆయనకు కూడా ఇక్కడ అవకాశం ఉంది అని చెప్పేసి 2 పేర్లు ఇక్కడ ప్రస్తుతానికి ప్రస్తావనకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ 2 పేర్లను ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో శ్రీరామ రామాంజనేయులు అనేటటువంటి ఒక పర్సన్, అంటే ఆయన ప్రస్తుతానికి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మదనపల్లి నియోజకవర్గంలో ఇటీవల పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రస్తుతానికి జనసేనాని భావజాలంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆయనకి అక్కడ సీట్ ఇవ్వాలి, లేకపోతే ఆయన కాకపోతే ఆ స్థానంలో షాజహాన్ పాషా అనేటటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చినా సరే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఒక సర్వే రిపోర్ట్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆదికేశవ నాయుడు కుటుంబంలో, అంటే మాజీ ఎంపీ ఆదికేశవ నాయుడు ఆయన కుటుంబంలో ఆయన కొడుకు లేకపోతే ఆయన మనవరాలు ఇటీవల డీకే చైతన్య పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో సో ఆమెకు చిత్తూరు సీటు కానీ కేటాయించినట్లయితే ఎప్పటి నుంచో చిత్తూరు అనేది బలిజలకు ఒక కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బలిజలు ఎక్కువగా ప్రాబల్యం కలిగి ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అక్కడ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డీకే చైతన్యకి అక్కడ సీట్ ఇస్తే ఆమె గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక చెబుతున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా అధినాయకత్వం పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి కడప జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 2 సీట్లలో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జనసేన భావిస్తోంది. అందులో బద్వేల్ నుంచి డాక్టర్ రాజశేఖర్, అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజశేఖర్ బద్వేల్ నియోజకవర్గంలో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ సర్వే నివేదికలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క రైల్వే కోడూరు అది ఇప్పటికే ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వ్డ్ స్థానం. సో అక్కడ కూడా జనసేనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టీడీపీ కంటే. సో అక్కడ కూడా జనసేన అభ్యర్థిని నిలబెడితే గెలిచేటటువంటి అవకాశాలు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ జనసేనకు సంబంధించి ఏ అభ్యర్థి నిలబెట్టాలి అనే దాని మీద సరైనటువంటి స్పష్టత అయితే లేదు. ఒకవేళ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలబెట్టినా సరే రైల్వే కోడూరులో గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ సర్వే కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే నంద్యాలకు సంబంధించి శెట్టి విజయ్ కుమార్, ఈయన కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన అక్కడ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నంద్యాల ఆ సీటును ఖచ్చితంగా జనసేన కైవసం చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఈ నివేదిక కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తే గుంతకల్లు నుంచి మణికంఠ అనేటటువంటి పర్సన్ కానీ రంగంలోకి దిప్పితే ఖచ్చితంగా అక్కడ కూడా గెలిచేటటువంటి అవకాశం అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 పైచిలకు స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిలబెట్టాలి. సో జనసేన అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ ఒక సర్వేని పూర్తి చేసి అక్కడ ఏ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే గెలిచేటటువంటి అవకాశం ఉన్నాయని దాని మీద ఒక కసరత్తు అయితే పూర్తయినటువంటి పరిస్థితి. అందులో మరీ ముఖ్యంగా ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి తిరుపతిలో ఖచ్చితంగా ఈసారి జనసేన గెలిచి తీరుతుంది. సో జనసేన ఇక్కడ అభ్యర్థి ఎవరు అంటే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయన కానీ ఇక్కడ కానీ నిలబెట్టినట్టయితే ఖచ్చితంగా గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ ఓట్లు ఉండడం, అంతేకాకుండా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఇక్కడ చాలా మందితో కూడా సత్సంబంధాలు నిలుపుతూ గత దాదాపు 20 ఏళ్ళుగా ఇక్కడ డాక్టర్గా కూడా సేవలు అందిస్తూ ప్రజారాజ్యం నుంచి కూడా ఎక్కువ ఆయన ఇక్కడ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయనకి ఇక్కడ అవకాశం కల్పిస్తే గెలిచేటువంటి ఛాన్సెస్ ఉందని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయన కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రంగంలోకి దింపితే, ఒకవేళ పవన్ కళ్యాణ్ లేదా పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్నటువంటి నాగబాబు అయినా సరే ఇక్కడ నుంచి రంగంలోకి దింపితే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ నివేదిక అయితే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే 52 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నటువంటి 4 రాయలసీమ జిల్లాల్లో 6 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా జనసేన అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చేగొంటి హరిరామ జోగయ్య కూడా ఇచ్చినటువంటి నివేదిక చెబుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ లిస్టు ఫైనల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశావాహులంతా కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ అభ్యర్థులందరితో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ వేరువేరుగా సమావేశమయ్యారు. అంతేకాకుండా గెలుపుకు ఉన్నటువంటి అవకాశాలు, అంతేకాకుండా గెలిచేందుకు తీసుకుంటున్నటువంటి వ్యూహాలతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల మీద కూడా ఆయన మాట్లాడి వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. సో ఏదైనప్పటికీ కూడా జనసేన అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలి. 175 స్థానాల్లో ఈ 2 పార్టీలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరులోగా పూర్తి
పూర్తి స్థాయిలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల జాబితా వెలువడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రాయలసీమలో ఇప్పటివరకు 6 స్థానాలు గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నప్పుడు కూడా మరో 1-2 స్థానాలు కూడా పెంచేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రాయలసీమలో అటు చంద్రబాబు నాయుడు, మరోపక్క ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా జనసేనకి భారీ ఎత్తున ఓటు బ్యాంకు ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 50 పైచిలకు స్థానాలు ఏవైతున్నాయి వీటిలో మరీ ముఖ్యంగా సామాజిక సమీకరణను పరిగణలోకి తీసుకొని ఏదైతే జనసేన సిద్ధాంతమైనటువంటి కులాలను కలిపే రాజకీయ విధానం కావచ్చు, అంతేకాకుండా మతాల ప్రస్తావన లేని రాజకీయం ఏదైతే ఉందో ఆ రెండు సిద్ధాంతాలను పరిగణలోకి తీసుకొని ఈ 50 స్థానాల్లో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తుది జాబితా ఈ నెలాఖరు లోపల వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. సో దాదాపుగా ఇప్పుడు ఏదైతే 50 మంది ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులుగా చెప్తూ ఉన్నటువంటి ప్రచారం జరుగుతుందో సో వాళ్ళే దాదాపుగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం అని చెప్పేసి విశ్వసనీయంగా తెలుస్తుంది. సో ఏదైనప్పుడు కూడా రాయలసీమలో కూడా జనసేనకి మంచి పట్టుంది. ఇక్కడ కూడా దాదాపు 6 నుంచి 8 స్థానాలు గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చేగుండి హరిరామ జోగే ఇచ్చినటువంటి నివేదిక కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రెండు పార్టీలు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తును అయితే పూర్తి చేసేటటువంటి పనిలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఇక